సివిల్ సర్వీసెస్లో ఎథిక్స్ స్పెషల్ ఎగ్జామ్ అన్నమాట. దానిలో ఎక్కువ స్కోర్ చేస్తే ఖచ్చితంగా మన ర్యాంక్ బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎథిక్స్లో కొటేషన్స్ కీలక పాత్ర ప్లే చేస్తాయి. కొన్ని కోట్స్ ఎలా రాయాలో ఇప్పుడు ఒకసారి చెప్తాను. ఎందుకంటే ఎథిక్స్ ఇంటిగ్రిటీ యాప్టిట్యూడ్లో చాలామంది ఒకటే చోట కోట్స్ కలెక్ట్ చేసుకోరు. కొన్ని కోట్స్ మోడల్స్ చెప్తాను, ఇప్పటి నుంచి కలెక్ట్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ ఇయర్ మెయిన్స్కి. సోక్రటీస్ అంటారు, అండ్ అన్ఎగ్జామిన్డ్ లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్ అని. అంటే తన వాల్యూస్ ఎలా ఉన్నాయో తెలుసుకొని బతుకు వృధా అని చెప్పి. అండ్ అన్ఎగ్జామిన్డ్ లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్ అని. ప్లేటో అంటారు, బ్రింగ్ ఆల్ ద గోల్డ్ అండ్ ఆల్ ద సిల్వర్ అపాన్ ద ఎర్త్ అండ్ ఇన్సైడ్ ద ఎర్త్, యూ కెనాట్ ఈక్వేట్ ఇట్ విత్ ఎ వర్చువస్ మ్యాన్. అంటే భూమి లోపల ఉన్న బంగారం వెండి మొత్తం తీసుకొచ్చిన ఒక సుగుణాలు కల వ్యక్తితో అవి తూగవు అని. అంటే ఒక వర్చువస్ మ్యాన్ పక్కన పెట్టి భూమి మీద ఉన్న బంగారం వెండి అంతా పక్కన పెడితే వర్చువస్ మ్యానే గ్రేట్ అని చెప్పి. సో ఎంత అద్భుతంగా ఉంది ఇది. ఎథిక్స్లో ఎంత బాగా రాయొచ్చు మనం. అదేవిధంగా అరిస్టాటిల్ యాంగర్ గురించి అరిస్టాటిల్ చెప్పిన కోట్ చాలా బాగుంటుంది. అది యాంగర్ గురించి 2006లో నేను కూడా రాశాను. వాట్ ఈజ్ యాంగర్ అకార్డింగ్ టు అంటే, ఇట్ ఈజ్ ఈజీ టు బికమ్ యాంగ్రీ, ఎవ్రీ మ్యాన్ కెన్ బికమ్ యాంగ్రీ, బట్ టు బీ యాంగ్రీ ఎట్ ఎ రైట్ టైం ఫర్ ఎ రైట్ కాజ్ ఎట్ ఎ రైట్ సిచ్యువేషన్ ఈజ్ అన్ ఎక్స్క్లూజివ్ డొమైన్ ఆఫ్ ఎ బ్రిలియంట్ మైండ్. కోపం వస్తుంది, కోపం ఎవరికైనా వస్తుంటుంది. ఎవరిపైన ఎప్పుడు ఎందుకు కోప్పడాలి తెలుసుకుని కోప్పటమే ఒక బ్రిలియంట్ మైండ్ యొక్క పని అని చెప్పి. అదేవిధంగా ఎథిక్స్లో అరిస్టాటిల్స్ గోల్డెన్ మీన్ అనే కాన్సెప్ట్ రెగ్యులర్గా రాయాలి. అంటే ఒక పాత్ అనమాట, నథింగ్ ఎక్స్ట్రీమిటీస్, సిచ్యువేషన్ ప్రకారం మనం మిడిల్ పాత్లో బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి అని చెప్పి. అంటే ఎగ్జాక్ట్గా అది మ్యాథమెటికల్ మీన్ కాదు, కానీ బ్యాలెన్స్డ్గా వెళ్ళాలని చెప్పి. ఎథిక్స్లో అరిస్టాటిల్ యూడమోనియా అంటే ద సాటిస్ఫాక్షన్ విచ్ యూ గెట్ బై ఫాలోయింగ్ ఏ గుడ్ లైఫ్, ఎథికల్ లైఫ్ ఈజ్ కాల్డ్ యూడమోనియా అనమాట. సో ఇట్లాంటి కాన్సెప్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మనం ఎథిక్స్లో చూస్తే స్వామి వివేకానంద ఉన్నారనుకోండి, ఆయన చాలా కోట్స్ ఉన్నాయి. దానిలో ఒక కోట్ ఉంటుంది, దట్ మ్యాన్ రీచెస్ ఇమ్మోర్టాలిటీ హూ ఈజ్ మూవ్డ్ బై నథింగ్ మెటీరియల్. దట్ మ్యాన్ రీచెస్ ఇమ్మోర్టాలిటీ హూ ఈజ్ మూవ్డ్ బై నథింగ్ మెటీరియల్. అంటే ఆ వ్యక్తి దైవత్వం పొందుతాడు ఎవరంటే ప్రాపంచికంగా ఉన్న మెటీరియల్ థింగ్స్ మీద ఆశపడనివాడు అని చెప్పి. సో ఇది ఇంతకంటే మంచి, అంటే కరప్షన్ లాంటి వాటిలో ఇలాంటివి వాడాలన్నమాట. అదేవిధంగా గాంధీజీ లేని ఎథిక్స్ ఆన్సర్ షీట్ ఉండదు. చాలా కోట్స్, కొన్ని 2-3 ఉదాహరణలు చెప్తాను. ఒక 20-30 గాంధీ కోట్సే వాడేయచ్చు మనం కావాలంటే. ఒక 2-3 చెప్తాను ఇక్కడ. ద బెస్ట్ వే టు ఫైండ్ యువర్ సెల్ఫ్ ఈజ్ టు లూజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ అదర్స్. ద బెస్ట్ వే టు ఫైండ్ యువర్ సెల్ఫ్ ఈజ్ టు లూజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ అదర్స్ అని. అంటే నువ్వు ఎత్తుక్కోవాలంటే ఎక్కడ ఎత్తుక్కోవచ్చు తెలుసా? సేవలో తరిస్తూ ఉంటే యాక్చువల్గా అక్కడే నువ్వు ఉంటావని. అంటే నీ ఎంజాయ్మెంట్లో నువ్వు ఉండవు, నీ ఎంజాయ్మెంట్లో నీ ఫుల్ఫిల్మెంట్ రాదు, నువ్వు ఇతరులు చేసే సేవలోనే నువ్వు కనిపిస్తావని చెప్పి. అదేవిధంగా గాంధీజీ ఇంకో మాట అంటారు, డోంట్ లూజ్ ఫెయిత్ ఇన్ ద హ్యూమానిటీ. హ్యూమానిటీ ఈజ్ లైక్ అన్ ఓషన్. ఇఫ్ ఫ్యూ డ్రాప్స్ ఇన్ ద ఓషన్ ఆర్ డర్టీ, ద ఎంటైర్ ఓషన్ విల్ నాట్ బికమ్ డర్టీ. మానవత్వం మీద నమ్మకం కోల్పోకు. హ్యూమానిటీ అనేది, మానవత్వం అనేది మహాసముద్రం లాంటిది. కొన్ని నీటి చుక్కలు కలుషితమైనంత మాత్రాన సముద్రం మొత్తం కలుషితం అవ్వదు అని చెప్పి. అదేవిధంగా ఎథిక్స్లో ఎప్పుడైనా సరే ఎర్త్ కెన్ సాటిస్ఫై ఎవ్రీ వన్స్ నీడ్ బట్ నాట్ ఎవ్రీ వన్స్ గ్రీడ్ అని. అదేవిధంగా గాంధీ గారి మాటలు కొన్ని ఉంటాయి, మీన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద ఎండ్స్, యాజ్ యూ సో విల్ యూ రీప్ అని. ఇట్లాంటివి. గాంధీస్ రిఫార్మేటరీ థియరీ ఆఫ్ పనిష్మెంట్, ఎన్ ఐ ఫర్ ఎన్ ఐ మేక్స్ ద హోల్ వరల్డ్ బ్లైండ్, హేట్ ద సిన్ బట్ నాట్ ద సిన్నర్. ఇట్లా నెంబర్ ఆఫ్ కోర్స్ గాంధీవి అన్ని ఇథికల్ పర్స్పెక్టివ్లో ఉంటాయి. అదేవిధంగా గాంధీ తలిస్మా, వెన్ యూ ఆర్ ఇన్ డౌట్, గాంధీ మంత్రం చెప్తారు, వెన్ యూ ఆర్ ఇన్ డౌట్, when self have become too much in you, recall the poorest and weakest man's face which you have seen in your life, and if that is going to benefit him, bring swaraj to him, do go forward with that decision అని. అంటే నీలో ఏదైనా డౌట్ వచ్చినప్పుడు లేదా ఏం చేయాలో అర్థం కానప్పుడు నువ్వు జీవితంలో చూసిన పూరెస్ట్ అండ్ వీకెస్ట్ మ్యాన్ ఫేస్ తలుసుకో, నీ డెసిషన్ అతనికి న్యాయం జరుగుతుంటే ఖచ్చితంగా ఆ డెసిషన్ నువ్వు ఫాలో అవ్వని. అదేవిధంగా గాంధీకి సంబంధించి 7 సిన్స్ ఉంటాయి. గాంధీ 7 మహాపాపాల గురించి మాట్లాడతారు అన్నమాట. 7 sins ఆఫ్ గాంధీ: వెల్త్ వితౌట్ వర్క్, నాలెడ్జ్ వితౌట్ క్యారెక్టర్, సైన్స్ వితౌట్ హ్యూమానిటీ, బిజినెస్ వితౌట్ ప్రిన్సిపల్స్, బిజినెస్ వితౌట్ మొరాలిటీ, సైన్స్ పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్, వర్షిప్ వితౌట్ సాక్రిఫైస్. ఇట్లా 7 మహాపాపాలు ఉంటాయి అన్నమాట. ఆ 7 మహాపాపాలు నీట్గా రాసుకోవాలి. వెల్త్ వితౌట్ వర్క్, నాలెడ్జ్ వితౌట్ క్యారెక్టర్, పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్, బిజినెస్ వితౌట్ మొరాలిటీ, వర్షిప్ వితౌట్ సాక్రిఫైస్, pleasure without conscience,
సైన్స్ వితౌట్ వాల్యూస్, ఇవన్నీ 7 మహాపాపాలు అనమాట. ఈ మహాపాపాలను కూడా మీరు రాసి పెట్టుకోవాలి. ఎక్కడైనా ఆన్సర్స్లో మల్టిపుల్గా వాడుకోవచ్చు. అదేవిధంగా ఇమాన్యుయల్ కాంత్, కాంతి అండ్ ఎథిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇమాన్యుయల్ కాంత్ లేకుండా ఎథిక్స్ పేపరే ఉండదు యాక్చువల్గా. ఆయన ఒక స్టేట్మెంట్ ఉంటుంది, యాక్ట్ ఓన్లీ విత్ సచ్ ఎ మ్యాక్సిమ్ దట్ యువర్ యాక్షన్ షల్ బీ అండ్ అట్ ద సేమ్ టైమ్ విల్ బీ ఇన్ అకార్డెన్స్ విత్ యూనివర్సల్ లా. యాక్ట్ ఓన్లీ విత్ సచ్ ఎ మ్యాక్సిమ్ దట్ యువర్ యాక్షన్ షల్ బీ అండ్ అట్ ద సేమ్ టైమ్ విల్ బీ ఇన్ అకార్డెన్స్ విత్ యూనివర్సల్ లా. అంటే నువ్వు చేసే ప్రతి పని యూనివర్సల్ లాకి అనుసంధానంగా ఉండాలి. ఉదాహరణకి నువ్వు అబద్ధం చెప్పావు అనుకో, అందరూ ప్రపంచంలో అబద్ధాలు చెప్పేసి బతికేస్తే. ఉదాహరణకి నువ్వు మీ ఫ్రెండ్ని మోసం చేసావు అనుకో, అందరూ అలానే చేస్తే. సో అలాంటి కోర్స్ కూడా తీసుకురావాలి. అదేవిధంగా ఇమాన్యుయల్ కాంత్ ఒక థంబ్ రూల్ ఉంటుంది, కింగ్డమ్ ఆఫ్ ఎండ్స్. ఇమాన్యుయల్ కాంత్ కింగ్డమ్ ఆఫ్ ఎండ్స్ అంటే నువ్వు చేసే ప్రతి పని నీ స్వార్థం కోసం పక్కన వాడుకోకుండా నీకు మంచి జరగాలి, అందరికీ మంచి జరగాలని ఆలోచిస్తే అప్పుడు ప్రపంచం ఒక నందనవనం అవుతుంది అని చెప్పి ఇమాన్యుయల్ కాంత్ కింగ్డమ్ ఆఫ్ ఎండ్స్. అదేవిధంగా ఇమాన్యుయల్ కాంత్ డియోనాటాలజీ కాన్సెప్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. దాంతోపాటు ఎథిక్స్లో బెంథామ్స్ యూటిలిటేరియనిజం కాన్సెప్ట్, ఉపయోగితవాదం అంటాం. సో దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. యూటిలిటేరియనిజం కాన్సెప్ట్ అనమాట, బెంథామ్స్ యూటిలిటేరియనిజం. ఎథిక్స్లో ఖచ్చితంగా మదర్ తెరెసా గురించి కూడా మనం కోట్ చేయడం మంచిదన్నమాట. లైక్ స్వచ్ఛ భారత్ గురించి రాస్తున్నాం, ఇఫ్ ఎవ్రీబడి క్లీన్స్ దేర్ డోర్ స్టెప్ ద ఎంటైర్ సిటీ విల్ బీ క్లీన్. ప్రతి ఒక్కరు వాళ్ళ డోర్ స్టెప్ క్లీన్ చేస్తే మొత్తం సిటీ మొత్తం క్లీన్ అవుతుందని. అండ్ మదర్ తెరెసా ఇంకో మాట కూడా ఉంటుంది అనమాట, ఇఫ్ యూ స్టార్ట్ జడ్జింగ్ పీపుల్ యూ డోంట్ ఫైండ్ టైమ్ టు లవ్ దెమ్. ప్రజలు నువ్వు జడ్జ్ చేస్తే వెళ్తే వాళ్ళని ప్రేమించే టైం నీకు ఉండదని చెప్పి. అదేవిధంగా ఇలా మదర్ తెరెసా కోట్స్ చాలా ఉంటాయి ఎథిక్స్ సంబంధించినవి. అలానే మార్టిన్ లూథర్ కింగ్ కోట్స్ చాలా బాగుంటాయి. అన్టచబిలిటీ గురించి రాస్తున్నావు, డిస్క్రిమినేషన్ గురించి రాస్తున్నావు. లూథర్ కింగ్ ఒక మాట అంటాడనమాట, ఐ డ్రీమ్ ఆఫ్ మై కంట్రీ వేర్ మై 4 little children will not be judged by the color of their skin but by the content of their character. నా దేశం గురించి నేను ఒక కళ కంటున్నాను, నా అమెరికా గురించి. నా 4 చిన్నపిల్లలు వాళ్ళ యొక్క స్కిన్ కలర్ బట్టి కాకుండా వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి గుర్తింపు పొందాలి నా దేశంలో అని చెప్పి. ఇంతకంటే అద్భుతమైన ఎథిక్స్ కోట్ ఇంకోటి ఉందా? సో ఇట్లాంటి కోట్స్ తీసుకురావాలన్నమాట మనం తీసుకున్నట్టు. అలానే మార్టిన్ లూథర్ కింగ్ కోట్స్ చాలా వరకు ఎథిక్స్లో మనం వాడుకోవచ్చు. ఉదాహరణకి, డార్క్నెస్ కెనాట్ డ్రైవ్ అవుట్ డార్క్నెస్, ఓన్లీ లైట్ కెన్ డూ దాట్. హేట్రెడ్ కెనాట్ డ్రైవ్ అవుట్ హేట్రెడ్, ఓన్లీ లవ్ కెన్ డూ దట్ అని. సో ఇట్లాంటి కోట్స్. అదేవిధంగా అబ్రహాం లింకన్ కోట్ ఒకటి ఉంటుంది అనమాట, నియర్లీ ఆల్ మెన్ కెన్ విత్స్టాండ్ అడ్వర్సిటీ బట్ ఇఫ్ యూ వాంట్ టు టెస్ట్ మ్యాన్స్ క్యారెక్టర్ గివ్ హిమ్ పవర్ అని. నేను ఎవరైనా దేన్నైనా ఎదుర్కొని రాగలరు, కానీ ఒక మనిషి నిజమైన క్యారెక్టర్ బయటపడాలంటే అతనికి పవర్ ఇచ్చి చూడాలి అని చెప్పి, అదేవిధంగా ప్లేటో ఒక మాట అంటాడు, ద కాస్ట్ విచ్ ద ఇంటలెక్చువల్స్ పే ఇఫ్ దే డోంట్ టేక్ పార్ట్ ఇన్ ద రూలింగ్ ఈస్ దే విల్ బి రూల్డ్ బై ఫుల్స్. తెలివిగల వాళ్ళు అధికారం చలాయించకపోతే, అధికారంలోకి రాకపోతే మూర్ఖుల చేత పరిపాలించబడతారని. అదేవిధంగా ప్లేటో ఇంకో మాట అంటాడు, ఇఫ్ రూలర్స్ బికమ్ హస్బెండ్స్ అండ్ హౌస్ కీపర్స్ దే స్టార్ట్ ఫైటింగ్ విత్ ఇంటర్నల్ ఎనిమీస్ రాదర్ దాన్ విత్ ఎక్స్టర్నల్ ఎనిమీస్. పరిపాలించే వాళ్ళు భర్తలుగా బానిసలుగా మారిపోతే అంతర్గత శత్రువుల నుంచి బాధపడతారు బహిర్గత శత్రువుల కంటే. అంతర్గత శత్రువులు అంటే ఏంటి అంటే నా ఫ్యామిలీ, నా స్వార్థం, నా పిల్లలు దీనిలోనే ఉంటారు, కానీ దేశం గురించి తక్కువ ఆలోచిస్తారు అని చెప్పి. అదేవిధంగా మనం ఎథిక్స్లో చూస్తే విన్స్టన్ చర్చిల్ ఒక మాట అంటాడు, సక్సెస్ ఈజ్ నాట్ ఫైనల్, ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫ్యాటల్, ఇట్స్ అ కరేజ్ టు కంటిన్యూ దట్ కౌంట్స్. సక్సెస్ ఈజ్ నాట్ ఫైనల్, ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫ్యాటల్, బట్ ఇట్ ఈస్ అ కరేజ్ టు కంటిన్యూ దట్ కౌంట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ కోట్ అనమాట. అదేవిధంగా గోల్డెన్ రూల్ ఇన్ ఆల్ రిలీజన్స్ అని ఒకటి అంటాం. గోల్డెన్ రూల్ ఇన్ ఆల్ రిలీజన్స్ అని అంటే డూ అన్ టు అదర్స్ వాట్ యు ఎక్స్పెక్ట్ దట్ దే షుడ్ నాట్ డూ ఇట్ టు యూ. అంటే డోంట్ డూ ఇట్ టు అదర్స్ వాట్ యు ఎక్స్పెక్ట్ దట్ ద అదర్స్ షుడ్ నాట్ డూ ఇట్ టు యూ. అంటే ఎదుటి వాళ్ళు నీకు ఏదైతే చేయకూడదు అనుకుంటావో నువ్వు ఎదుటి వాళ్ళకి అదే చేయొద్దు అని చెప్పి. సో ఇది గోల్డెన్ రూల్ ఇన్ ఆల్ రిలీజన్స్ అంటాం అనమాట. దాంతోపాటు మనకి ఎథిక్స్లో ఇంకా కొంతమంది మనం అబ్దుల్ కలాం గారి కోట్ ఖచ్చితంగా ఏదో ఒక చోట రాయాలి. దెర్ ఆర్ 3 పవర్ఫుల్ పీపుల్ హూ కెన్ చేంజ్ ద వరల్డ్, ద మదర్, ద ఫాదర్ అండ్ ద టీచర్ అని అబ్దుల్ కలాం అంటారు. ఆయనకు సంబంధించిన కోట్స్, ఆయనకు సంబంధించిన లైఫ్ స్టోరీస్ ఖచ్చితంగా ఎథిక్స్లో మనం తీసుకురావాలి. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారి కోట్స్ కానీ, గాంధీ గారి కోట్స్ కానీ, నెహ్రూ 75th year ఆఫ్ ఇండియాస్ ఇండిపెండెన్స్ కాబట్టి ట్రిస్ట్ విత్ డెస్టినీ స్పీచ్ కానీ, ప్లేటో, సోక్రటీస్ ఇద్దరు చెప్పిన మాట వర్చ్యూ ఈజ్ నాలెడ్జ్ అంటే సుగుణమే విజ్ఞానం. ఇట్లాంటివి కూడా మనం చాలా బాగా ఎథిక్స్లో వాడుకోవచ్చు అన్నమాట.